హాయ్ ఆల్, వెల్కమ్ టు ముంబైలో తెలుగు అమ్మాయి ఛానల్. ఇది బుధవారం వ్లాగ్ అండి, ట్యూస్డే వ్లాగ్. అయితే ఈవినింగ్ నా వాక్ అయిపోయాక నేను ఇంట్లో వర్క్ ఎలా చేశాను అనేది ఈ వ్లాగ్. నేను 2 రోజుల నుంచి చాలా హెల్త్ అసలు బాగోట్లేదండి. బాడీ పెయిన్స్, ఫుల్ బాడీ పెయిన్స్. 2 days నుంచి అసలు సరిగా లెగవట్లేదు, వర్క్ అవ్వట్లేదు, ఏం వర్క్ చేయలేకపోతున్నాను. అయినా కానీ మనకి తప్పదు కదా, బద్ధకంగా ఉన్న, ఒంట్లో బాగలేకపోయినా చేసుకోవాలి కాబట్టి ఎలాగలా చేస్తూ 2 days నుంచి ఏ షార్ట్ వ్లాగ్ కూడా పెట్టలేదు. ఇదే మళ్ళీ మెయిన్ వ్లాగ్, ఇదే పెద్ద లాంగ్ వీడియో ఇదేనండి పోస్ట్ చేసింది. అయితే ఏం చేశానంటే ఈరోజు నేను మార్నింగే డిసైడ్ అయిపోతాను ఈవినింగ్ ఏం వండాలి అనేది. అయితే ఆఫీస్ లాగౌట్ చేయలేదు, లాగౌట్ చేయకుండానే ఖాళీగా ఉన్నాను కదా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇదే బాధ అండి, ఎప్పుడు ఏ పని చేసుకోవాలనేది క్లారిటీ ఉండదు. వాళ్ళు ఏ టైం పడితే ఆ టైంలో పిలిచేస్తారు, అంటే కాల్ చేసేసి ఇచ్చేయండి అది అని చెబుతారు. అదే ఇబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే. అదే ఆఫీస్కి వెళ్తే చక్కగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఇంకేం వర్క్ ఉండదు అని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంటి దగ్గర కూడా మళ్ళీ వర్క్ చేస్తే చెప్పండి ఒకసారి. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫస్ట్ అయితే అన్ని గిన్నెలన్నీ కడిగేసుకొని టేబుల్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా మార్నింగే దోశలకి నానబెట్టాను. ఈవినింగ్ నైట్ టిఫినే చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం దోశలకు నానబెట్టాను. మార్నింగే దోశపిండి వేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశపిండి వేసేసాను. అంతేకాదండి, ఈ బద్ధకం టైంలో మన పిల్లలు ఇంకా ఎక్కువ మనల్ని ఇసిగిస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, అది చేయలేదు, ఇది చేయలేదని. మా బాబు అయితే అసలు నన్ను అల్లాడిచ్చేస్తున్నాడండి. వాడితో టైం స్పెండ్, పాప మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు. పాపం వాడితో టైం స్పెండ్ చేద్దామని నా బద్ధకంతో నేను చేయలేకపోతున్నాను తనతో టైం స్పెండ్. అది అండి. అయితే ఈరోజు మార్నింగే డిసైడ్ అయ్యాను సాయంత్రం దోసకాయ పప్పు చేయాలని. అయితే నేను ఫస్ట్ ఎప్పుడు పప్పు చేసినా రైస్ వండిన పప్పుని రైస్ని ఒక గంట ముందుగానే నానబెట్టి పెడతానండి. అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు. అంతేకాక పప్పు కూడా త్వరగా ఉడికిపోతుంది, 1-2 విజిల్స్కే ఉడికిపోతుంది. అయితే ఈరోజు దోసకాయ కట్ చేశానండి. నేను ఫస్ట్ ఎప్పుడు చేతి చూస్తాను, దోసకాయ చేతి చూస్తే ఫస్ట్ కట్ చేసేసాక తర్వాత చేతి చూశాను. ఏంటా చేదుగా ఉందని అది చూశాను. సీడ్స్ అన్నీ చేదుగా ఉన్నాయండి బాగా. అప్పటికి కట్ చేసేసాను నేను. తర్వాత మళ్ళీ చివర్లన్నీ వాటికి కట్ చేసి సీడ్స్ అన్నీ తీసేసి మళ్ళీ అన్నీ కలిపి పెట్టేశాను. దోసకాయ ముక్కలు, టమాటాలు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కారం, పసుపు, కొంచెం చింతపండు వేసాను, టమాటా వేసాను కాబట్టి అందుకని. దీనైతే పొయ్యి మీద పెట్టేశాను. అంతేకాక 2 days నుంచి బట్టలన్నీ అట్లాగే ఉండిపోయినాయండి. ఆ బట్టలన్నీ మడతేసేసరికి నా ప్రాణం తోక్కొచ్చింది. ఎంత పని అంటే అంత పని. నిన్న అసలుకి బాడీ పెయిన్స్ ఉన్నా కానీ అలాగే చేస్తూనే ఉన్నాను. అయితే పోపు పెట్టేసేస్తున్నానండి. పప్పు ఉడికిపోయింది, 2 విజిల్స్ పెట్టేశాను, ఉడికిపోయింది. ఎప్పుడు దోసకాయ పప్పు ముక్కలుగా ఉంటేనే నచ్చుతుందండి నాకు, అందుకనే ఎక్కువగా మెదపను నేను పప్పుని. అయితే పోపు పెట్టేశాను పప్పుకి. అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. అయితే ఈరోజు మా డిన్నర్ వచ్చేసేసరికి దోశలు, దోసకాయ పప్పు. ఈవినింగ్ కాకరకాయ కారం కూడా చేశాను. ఆ కాకరకాయ కారము మా వారికి టిఫిన్, మేమేమో రైస్ పెట్టుకున్నాము. రైస్ మేము తినేసాము, మా వారికేమో దోశలు వేసేసాను. అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. నా వ్లాగ్స్ని, నా కంటెంట్ని మీరు చూస్తూ ఉంటే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ప్రతి వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.